బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. ఇక కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఇద్దరు నాయకులు విమర్శలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. గోవింద్, థ్యాంక్ యూ వెనలా. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మాత్రం ఈరోజు కేసీఆర్ మాత్రం సస్పెండ్ చేసిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడంతో మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపించవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో కూడా తను పర్యటిస్తూ కూడా ఇటు ఏదైతే గడిచిన 8 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పి కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం పట్ల కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకి దారిస్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఆత్మీయ సమావేశం చేసిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో చేసిన సమ్మేళనం మాత్రం ఇటు కేసీఆర్ పై మాత్రం తీవ్ర విమర్శలు దారించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యకర్తలు దాదాపు అక్కడ 25,000 మంది కార్యకర్తలతో భారీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ సభకు ఆత్మీయ సమావేశం ఇచ్చేసి కూడా ఇటు కేసీఆర్ పై మాత్రం తెలంగాణ ప్రభుత్వం విరుచుకుపడ్డ పరిస్థితి వస్తుంది. గత 8 సంవత్సరాల్లో ఎటువంటి హామీలకు నెరవేర్చలేనిది ప్రజల్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు కూడా పూర్తిగా విఫలించిందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం కేసీఆర్కు మాత్రం గుణపడని చెప్తున్నారని. అయితే ముఖ్యంగా అయితే మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం గత 3 నెలల నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలకు సమ్మేళనంలో పాల్గొంటూ కూడా తన శైలిలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం దాదాపు 10 నియోజకవర్గాలు వచ్చినట్టు ఇప్పటికీ 9 నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకున్నారు. మరో కీలకమైన ఖమ్మం నియోజకవర్గాల్లో కూడా భారీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాత్రం తను ఏ పార్టీ చేరుతున్నది మాత్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం తన శైలిలో మాత్రం బీఆర్ఎస్ పై మాత్రం తీవ్ర విమర్శ చేస్తారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ అయిన కేసీఆర్ మాత్రం పార్టీ నుంచి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా జూపల్లి కృష్ణ ఇద్దరిని మాత్రం పార్టీని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశం కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు మీద కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లా మాత్రం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరుతున్నది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వెనెల గోవింద్, మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ సస్పెన్షన్ పై ఎలా స్పందించవచ్చంటారు? అయితే గోవింద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ఈరోజు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన ఈ నేపథ్యంలో ఇటు ఏం చెప్తారనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారిన పరిస్థితి. గత 8 సంవత్సరాల్లో కేసీఆర్ మాత్రం ప్రజలకు హామీ చేయలేదని, రానున్న రోజుల్లో మాత్రం ఈసారి 2 టర్ములు చేసిన కేసీఆర్ మాత్రం ఈసారి 3వ మాత్రం తప్పనిసరిగా గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలు మాత్రం పూర్తిగా వ్యతిరేకత ఉందని కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎప్పుడు పార్టీ మారిపోయి చెప్పేస్తారనేది మాత్రం కొంచెం ఉత్కంఠమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు కార్యకర్తల్లో మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్లో మాత్రం కొంచెం టెన్షన్ మాత్రం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వెనెల రైట్, థ్యాంక్ యూ గోవింద్.